భక్తుడి యొక్క జీవుడి యొక్క నిజ స్థితి, జీవుడు అంటే ఆత్మ యొక్క నిజ స్థితి, నిజమైన స్థితి అంటే శాశ్వతమైన స్థితి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. 17వ శ్లోకం. తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం నిరంతరం నిరంతరం స్వయం జ్యోతి అనిమానామఖండితం. 18వ శ్లోకం. జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ అతౌజసం. 19వ శ్లోకం. సయుజ్యమానయా భక్త్యా భగవతి అఖిలాత్మని సదృశోస్తి శివ పంథ యోగినాం బ్రహ్మ సిద్ధే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. మమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది భాషాత్యధికధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौरनिताय भगवान की जय. ఆత్మ జీవుడు లేదా ఆత్మ యొక్క సహజ లేదా శాశ్వత స్థితి గురించి ఈరోజు కపిల భగవానుడు దేవహూతి ద్వారా మనకు వివరిస్తున్నారు. తెలుసుకుందాం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఆ సమయమున అంటే నిన్నటి మన చర్చ ఎక్కడండి ఏంటంటే ఆధ్యాత్మిక అనుభూతి కొరకు అతి శ్రేష్టమైన యోగం. సో నిన్నటి అతి శ్రేష్టమైన యోగంలో ముఖ్యంగా కపిల భగవానుడు మనకు ఉపదేశించింది ఏంటంటే మనస్సుని ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడి యందు నెలకొల్పడమే శివుడి యొక్క ముఖ్య లక్షణము. ఎందుకు భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గర నెలకొల్పాలంటే మనము పవిత్రంగా మారడానికి, మనము అంటే ఆత్మ ఎప్పుడు పవిత్రమే, మన యొక్క ఇంద్రియాలు ఈ దేహము దీన్ని పవిత్రంగా మార్చుకున్నప్పుడే పవిత్ర కార్యాలలో మనము నెలకొనగలము. సో దానికి ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు. ఆ సమయం అటువంటి సమయమున జీవుడు తనను భౌతిక అస్తిత్వమునకు పరమైన వానిగా పరిమాణమునందు అతి సూక్ష్మమైనప్పటికీ స్వయం జ్యోతి రూపునిగాను అఖండితునిగాను గాంచగలడు. భాష్యం. విశుద్ధ చేతనావస్థ అంటే కృష్ణ భక్తి రసభావన యందు మనుజుడు తనను భగవానునికి అభిన్నమగు సూక్ష్మ అంశముగా గాంచును. సో ఎవరైతే తనను తాను భగవంతుడికి సమర్పించుకుంటాడో, తన మనస్సును భగవంతుడికి పాద పద్మాలపైన కేంద్రీకరిస్తాడో అప్పుడు తన నిజస్థితి అర్థమవుతుంది. సో ఎలాగైతే ఒక ఐరన్ పీస్ యొక్క నిజస్థితి మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. అన్లెస్ అంటిల్ ఐరన్ పీస్ మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్ళనంత వరకు తన లోపల కూడా ఆకర్షింపబడే గుణం ఉన్నది అనేది తెలియదు. ఆ మ్యాగ్నెట్ దగ్గర వెళ్ళినప్పుడు మ్యాగ్నెట్ చేత ఈ ఐరన్ ఆకర్షింపబడుతుంది, లాక్కుంటది. లేకుంటే మ్యాగ్నెటే లేనప్పుడు మనకు తెలియదు. అదేవిధంగా ఇక్కడ కృష్ణ ఇస్ ద సుప్రీం మ్యాగ్నెట్, సర్వాకర్షకుడు, అందరిని ఆకర్షిస్తాడు. సో ఎప్పుడైతే మనము ఆ కృష్ణుణ్ణి మన ఇంట్లోకి తీసుకొస్తామో, కృష్ణ చైతన్యాన్ని మన హృదయంలోకి తీసుకొస్తాము, కృష్ణుడి యొక్క నామ రూప గుణ లీలలను మనము ఎలా తీసుకొస్తాము? శ్రవణం ద్వారా,
కీర్తనం ద్వారా మనం ఆ భగవంతుని మనకు దగ్గరగా, లేకుంటే మనం భగవంతుడికి దగ్గరగా వెళ్ళటము అంటే ఆచారుల ద్వారా భగవత్ కథామృతము, భగవంతుడి నామామృతాన్ని ఎప్పుడైతే శ్రవణం చేస్తామో అప్పుడు మనకు ఆకర్షణ కలుగుతుంది. మనం దీంట్లో గూడా ప్రభుపాదుల వారి బుక్‌లో గూడా చూస్తా ఉన్నాము. ఈరోజు వస్తదనుకుంటా. జార్జ్ హారిసన్, ఆ బీటిల్స్, ఆయన ప్రభుపాదుల వారు పాడింది లండన్‌లో. ప్రభుపాదుల వారు 6 జంటలను, అంటే 3 జంటలను, 6 పంపిస్తాడు. వీళ్ళు అమెరికన్స్. అక్కడ జాబ్ జేయడానికి గూడా ఆ రోజుల్లో అలౌ జేయట్లేదు. వాళ్ళు పాపం అక్కడ జీవించాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ప్రభుపాద మీరక్కడ వెళ్ళండి. మీరక్కడ ప్రచారం జేయండి. అప్పుడు భక్తుల్ని తయారు జేసిన తర్వాత నేనొస్తానంట ప్రభుపాద. కానీ వాళ్ళని వాళ్ళు నిలదొక్కుకోవాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి ఉంటది. చాలా కష్టపడి ఆ జార్జ్ హారిసన్ అప్పట్లో పాప్ సింగర్, చాలా గ్రేట్ సింగర్ ఆయన. ఆయనని కలవడము, ఆయన చెప్తున్నారు. ఈ అనుకోకుండా ఆయన ఆ యాపిల్ ఏదో కంపెనీ అక్కడ వెయిట్ చేస్తా ఉంటే జార్జ్ హారిసన్ పైనుంచి వస్తా ఉంటే ఈ ప్రభుజీని చూసి శ్యామ్ సుందర్ చూసి, "అరే! నేను ఎన్నో రోజుల నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను" అంటారు. అప్పుడు అర్థమవుతుంది. అంటే ఆచార్యుడి యొక్క వచనాలు కొంతకాలం కష్టమున్నా, సో గురువుగారు ఏదైనా చెప్పారంటే అది తప్పకుండా నిజమవుతుంది. గురువు వచనాలంటే భగవత్ వచనాలు. భగవంతుడు తప్పకుండా దాన్ని నిజం చేస్తాడనేది అప్పుడు అర్థమవుతుంది. మరియు ఆయన సహాయం వల్ల అక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రచారం అంతకాలం వాళ్ళు ఆ కష్టాన్ని భరించాల్సొస్తుంది. సో, ఇక్కడ గూడా అందులో ఇంకొక దగ్గర గూడా ఇన్సిడెంట్ చెప్తా ఉంటే, మన నిజ స్థితిని మనం తెలుసుకోకుండా విశుద్ధ చేతనావస్థ యందు హ్మ్. సో, మనము గురువుగారిని గాని, భగవంతుడిని గాని అర్థం చేసుకోవాలంటే, మనం మామూలు ఈ తామసిక చేతన, రాజసిక చేతన, ఇవన్నీ సత్వగుణ చేతనలు గాదు. విశుద్ధ చేతనలోనే మనము తనకు తాను భగవనుని అభిన్నమగు సూక్ష్మ అంశముగా, నేను భగవంతుడి అంశము, విభిన్నమైనటువంటి అభిన్నము సారీ భిన్నము కానటువంటి సూక్ష్మ అంశము అన్నప్పుడు మనకు భగవద్గీతలో నేను భగవంతుడి అంశ అనేది ఏ శ్లోకంలో సో భగవంతుడు చెప్తున్నాడు, జీవులందరూ నా శాశ్వత అంశలు అంట. కానీ ఈ యొక్క 5 ప్లస్ మనసు 6 ఇంద్రియాలచే కప్పబడడం వల్ల వాళ్ళు శాశ్వత అంశములు అనే విషయాన్ని మర్చిపోవడం వల్ల వాళ్ళు ఎన్నో దుఃఖాలకు గురవుతున్నారు అని చెప్తున్నారు. మరి ఆ స్థితి నుంచి బయటపడాలంటే విశుద్ధ చేతన అవస్థ యందు మాత్రమే నేను భగవంతుడి యొక్క అంశమునని తెలుసుకోగలడు. సూర్య కిరణంలో తేజోమయుడగు సూర్యుని సూక్ష్మ అంశములైనట్లుగా జీవుడు పరమాత్ముని సూక్ష్మ అంశము. జీవుడు భగవానుడు భౌతిక విభజన అయినట్లుగా విడవడలేదు. జీవుడు ఆది నుండి సూక్ష్మ వ్యక్తిగత అంశమే. జీవుడు చిన్న కణము కాబట్టి పూర్ణ ఆత్మయగు పరమాత్మ నుండి విభజింపబడినాడని ఎవరునూ భావించరాదు. పూర్ణ ఆత్మలోని ఒక భాగము జీవనుగా పిలువబడినది మాయచే కప్పబడినదని మాయావాద తత్వము ప్రవచించున్నది. కానీ ఆత్మ అనున్నది భౌతిక పదార్థపు భాగం వలె విభజ విభజనీయము కానట్టిది. కావున ఆ సిద్ధాంతము అంగీకార యోగ్యము కాదు. జీవుడనేది భాగము శాశ్వత విభక్తాంశమే. పరమాత్ముడు నిలిచి ఉన్నంత వరకు అతని అంశాలు కూడా నిలిచి ఉండును. సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు సూర్యరశ్మి కూడా నిలిచి ఉండవలసినదే కదా. సో దీంట్లో చెప్తున్నాడు, పరమాత్మ ఉన్నంత కాలం అంటే పరమాత్మ శాశ్వతము. పరమాత్మ ఒకసారి ఉండి ఒకసారి లేకపోవడం జరగదు. సూర్యుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో చూస్తే సూర్యుడు కూడా ఉంటాడు. కాకపోతే భూమి రొటేషన్ తిరగడం వల్ల ఒక సైడు రాత్రి అప్పుడు సూర్యుడు లేనట్టు అనిపిస్తుంది. కానీ సూర్యుడు ఎప్పుడు ప్రకాశవంతంగా
వెలుగుతా ఉంటాడు. అదేవిధంగా సూర్యుడి యొక్క సూర్యరశ్మి చిన్న కణాలు అవి కూడా ఎప్పటికీ ఉంటాయి. సూర్యుడు ఉన్నంత కాలం అవి ఉంటాయి. అదేవిధంగా పరమాత్మ ఉన్నంత కాలము జీవుడు అంశ రూపంలో ఉండడం జరుగుతుంది. సో పరమాత్మ లేకపోవడం అనేది ఉండదు. ఎందుకు పరమాత్మ శాశ్వతుడు, జీవుడు కూడా శాశ్వతుడు. కాకపోతే పరమాత్మ విభు పూర్ణము, జీవుడు ఒక అణువు లాంటి వాడు. ఆత్మ పరిమాణము వెంట్రుక కణులో 10,000వ వంతని వేద వాంగ్మయముల కొలత చెప్పబడింది. అనగా అది అతి సూక్ష్మమైనది. పరమాత్ముడు అనంతుడు, కానీ జీవుడు మాత్రము అతి సూక్ష్మమైన వాడు. అయినను అతడు గుణరీత్యా పరమాత్మంతో ఎటువంటి భేదము లేనట్టు వాడు. ఈ శ్లోకమునందలి 2 పదములను ప్రత్యేకంగా పరిశీలించవలసి ఉన్నది. ఒకటి నిరంతరం అనున్నది అనగా అభిన్నము లేదా ఒకే గుణము కలిగినట్టిది అని భావం. జీవుడు ఈ శ్లోకమున అనిమానం అతి సూక్ష్మ స్వరూపుడు అని చెప్పబడినాడు. పరమాత్ముడు సర్వవ్యాపి కాగా అతి సూక్ష్మమైన వాడు జీవాత్ముడు. అఖండితమనగా ఖండితము కానిదని భావము గాక సహజంగా ఎల్లప్పుడూ అతి సూక్ష్మమైనది అని భావము. సూర్యరశ్మి ఎవ్వరును సూర్యుని నుండి వేరు చేయజాలదు. కానీ అదే సమయంలో సూర్యరశ్మి కణము సూర్యుని ఎంత విస్తారమైనది కాబోదు. అదేవిధంగా జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా గుణరీతిని పరమాత్మతో సమానుడే అయ్యున్నాడు. కానీ అతడు ఎల్లప్పుడూ అతి సూక్ష్మ స్వరూపుడే. సో ఇక్కడ పరమాత్మ యొక్క సైజ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. భగవద్గీతలో కూడా మనకు 2వ అధ్యాయంలో పరమాత్మ యొక్క స్థితి, శాశ్వత స్థితి పరమాత్మ యొక్క శాశ్వత స్థితి మరియు ఆత్మ యొక్క సహజ స్థితి, శాశ్వత స్థితి, అదేవిధంగా ఆత్మ నాశనము లేనటువంటిది, తర్వాత ఆత్మ కేవలము శరీరాల్ని మారుస్తూ ఉంటుంది అని మనకు భగవంతుడు 2వ అధ్యాయంలో మనకు బోధించడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఆత్మ యొక్క సైజు మన ఎంట్రిక చివరి భాగాన్ని 100 పార్ట్స్ కట్ చేసి మళ్ళీ ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ 100 పార్ట్స్ కట్ చేస్తే ఎలా ఉంటుందో 10,000 1/10,000. దీన్ని భగవద్గీతలో భగవంతుడు మనకు 2వ అధ్యాయము 17వ శ్లోకంలో బోధించడం జరిగింది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హసి. శరీరం అంతటను వ్యాపించిన ఆత్మ నాశము లేనిదని నీవు తెలుసుకొనుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయటకు ఎవడును సమర్థుడు కాడు. ఇక్కడ ఒకటి గుర్తించాల, ఆత్మ యొక్క గుణము శరీరం అంతటా వ్యాపించింది. పరమాత్మ యొక్క గుణము ప్రపంచమంతా వ్యాపిస్తుంది. వ్యాపించడం అనేది ఇద్దరికి క్వాలిటేటివ్లీ గుణ రూపంలో సమానం. ఆత్మ ఏ శరీరాన్ని అయితే స్వీకరించిందో ఆ శరీరం అంతా వ్యాపిస్తుంది. పరమాత్మ క్షీరోదక్షాయి రూపంలో ఈ యొక్క విశ్వం అంతా కూడా స్థాపించడం అంటే వ్యాపించడము జరుగుతుంది. మరి అటువంటి విశ్వంలో ఆత్మ ఒక కణంలాగా ఉంటుంది. ఇదే దాంట్లో మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్ 5.9లో ఆత్మ యొక్క సైజ్ గురించి చెప్తున్నారు. బాలాగ్రశత భాగస్య శతతా కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః స చానాన్యంత్యయ కల్పతే. సో కేశ అగ్రమును 100 భాగములుగా విభజించి ఇందాక నేను చెప్పినట్టుగా మరల ఒక్క భాగాన్ని మళ్ళీ 100 భాగాలు విభజిస్తే అంటే 1/10,000. అదే విషయాన్ని శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారు. 10వ స్కందము 87వ అధ్యాయము 30వ శ్లోకంలో చెప్తున్నారు. కేశాగ్రశత భాగస్య శతాంశః సాదృశాత్మకః జీవః సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కనః. సో కేశాగ్రం యొక్క
10,000వ భాగవంత పరిమాణము ఆత్మ కలిగి ఉంటుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా 18వ శ్లోకంలో చెప్తున్నారు, అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. అర్జున, ఆత్మ నాశనము లేనట్టు, అపారమైనట్టు, శాశ్వతమైనట్టు అగు జీవాత్మ దేహము తప్పక నశించే తీరును. కావున ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధం చేయి. దేహము నశిస్తుంది కానీ ఆత్మ నశించదు అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అదే విధంగా ఆత్మ గురించి ఇంకా 20వ శ్లోకంలో చెప్తున్నారు, నా జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూ జననము కాని మరణము కాని లేదు. ఆత్మ జనింపలేదు, జనింపదు, జనింపబోదు. జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను ఆత్మ చంపబడదు అని భగవంతుడు ఇక్కడ మనకు బోధిస్తా ఉన్నారు. అదే విషయాన్ని భాగవతంలో కపిల భగవానుడి ద్వారా మనకు బోధన జరుగుతా ఉంది. ఆత్మ పరిమాణం వెంట్రుక కొనలో 10,000 వంతని వేద వాంగ్మయమున కొలత చెప్పబడింది అనగా అది అతి సూక్ష్మమైనది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆత్మ ఎంత సూక్ష్మమైంది అనేది అర్థం చేసుకోండి. పరమాత్ముడు అనంతుడు, ఆత్మ చాలా చాలా సూక్ష్మమైంది, పరమాత్మ అనంతమైన వాడు. కానీ జీవుడు మాత్రం అతి సూక్ష్మమైన వాడు. అయినను అతడు గుణరీత్యా పరమాత్మతో ఎటువంటి భేదము లేనటువంటి వాడు. ఎలాగైతే సముద్రము అనంతంగా కనబడతా ఉంటది, సముద్రంలో ఒక డ్రాప్ తీసుకోండి, డ్రాప్ ఒక చుక్క, సముద్రంతో పోలిస్తే చుక్క చాలా చిన్న పరిమాణము, కానీ రుచి ఏ చూస్తే సముద్రంకు ఎలాంటి రుచి ఉందో ఆ ఒక్క డ్రాప్ కూడా అలానే రుచిగా సేమ్ సాల్టీగా ఉంటుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. గుణరీత్యా ఎటువంటి భేదము లేదు, అభేదము, అభిన్నము. ఈ శ్లోకం నందలి 2 పదములను ప్రత్యేకంగా పరిశీలించవలసింది. ఒకటి నిరంతరం అనున్నది అనగా అభిన్నము లేదా ఒకే గుణమును కలిగినట్టుది. నిరంతరం ఒకసారి ఒక గుణం, ఇంకోసారి ఒక గుణం ఉండదు. శరీరానికి ఉంటది. శరీరం ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుంది, కొంతసేపు అయిన తర్వాత ఒక మాట మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ శరీరం ఆత్మ గుణాతీతము, గుణరహితము. ఆత్మ శుద్ధ సత్వంలో ఉంటుంది, మార్పు ఉండదు ఆత్మ లోపల. శరీరము త్రిగుణాలతో కూడుకుని ఉంటుంది కాబట్టి శరీరం ఈ పరిస్థితులకు, వాతావరణానికి, లేకుంటే వ్యక్తులకు తగ్గట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇదే శరీరము ఒక స్వామీజీ వచ్చినంటే సత్వగుణంలో మాట్లాడుతూ ఉంటాడు. ఇదే శరీరము ఒక పని మనిషి వస్తే పని మనిషితో వేరే విధంగా మాట్లాడుతుంది. ఇదే శరీరము మన బంధువులు వస్తే వేరే విధంగా. అదే ఆత్మ, ఆత్మస్థితి ఏంటిది, ఎలా ఉంటుంది ఆత్మ? ఆల్ ద టైమ్ 5.18 భగవద్గీత 5.18 ఏంటి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవికస్తి. సో ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క శాశ్వత అంశము కాబట్టి భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని. ఆల్ ద టైం భగవంతుడు సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉన్నవాడు. సో భగవంతుడి శాశ్వత అంశ కాబట్టి ఆత్మ కూడా సంపూర్ణమైనటువంటి ఆ జ్ఞానంలో క్వాలిటీ ఉంటుంది. ఏంటి? భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా సమదృష్టితో చూస్తాడు. ఆత్మ కూడా ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూసేటువంటి గుణంలో ఉంటుంది. కానీ దేహముకు అది ఉండదు. దేహము నేను అనే అహంకారంతో జీవిస్తూ ఉంటుంది. నేను అంటే నేను అనే యజమాని, నేను అంటే నా వాళ్ళు, నాకు సంబంధించింది అనే చైతన్యంలో దేహము జీవిస్తూ ఉంటుంది. కాబట్టి
ఈ దేహము ఎందుకు అలా బిహేవ్ చేస్తుందంటే గుణాల్లో బంధింపబడింది. సమ్ టైమ్స్ తమో గుణము ఎవరైనా చూసినప్పుడు ఆ పరిస్థితిని బట్టి తమో గుణంతో దేహం యాక్ట్ చేస్తుంది. కొన్నిసార్లు రజోగుణంతో యాక్ట్ చేస్తుంది. కొన్నిసార్లు సత్వగుణంలో యాక్ట్ చేస్తుంది. తమో గుణంలో ఎప్పుడు యాక్ట్ చేస్తుంది? తమో గుణంలో ఈ దేహం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు? వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ తమోగుణ? తమోగుణం అతిగా యొక్క బద్ధకం గొప్ప గురుజీ. ఆ? అతిగా బద్ధకం. ఇంకా కోపం, ఎక్కువ కోపం ఉండడు. ఆ? ఎక్కువ కోపం ఉండడు. కోపం ఉండడము. ఇంకా ఎక్కువ తినడం, ఎక్కువ నిద్రపోవడం. సోమరితనము. ఓకే, ఏది చెప్పినా కూడా మనం ఎందుకు చెయ్యాలా అంటే ఆ బాడీ కోఆపరేట్ చేయదన్నట్టు. అది ఆ యొక్క ఆత్మ యొక్క తప్పు కాదు, శరీర తప్పు. శరీరము ఇతరుల యొక్క ఆజ్ఞలను అనుసరించదు. ఎందుకు అనుసరిస్తుంది? ఎప్పుడు రజోగుణంలో అనుసరిస్తుంది. ఆ రజోగుణంలో ఎందుకు అనుసరిస్తుంది? కామ్య కర్మ అంటే తన యొక్క దేహ కోరికలను సంతృప్తి పరచడాని కొరకు, లేదంటే ఈ దేహం యొక్క ఎక్స్పాన్షన్ అయినటువంటి తన ఫ్యామిలీ యొక్క కోరికలను తృప్తి పరచడాని కొరకు ఈ దేహం చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. అదే దేహము ఇతరుల కోరికలను, ఇతరుల యొక్క మాటను, ఇతరుల యొక్క ఆజ్ఞలను పాటించడంలో రియాక్ట్ అవ్వట్లేదు అంటే ఆ దేహము తమో గుణంలో ఉన్నట్టు. అదే దేహము నెక్స్ట్ మినిట్ లో చాలా యాక్టివ్ గా రియాక్ట్ అవుతుంది. అర్థమైంది? ఆ యాక్టివ్ గా రియాక్ట్ అవుతుంది అన్నప్పుడు తను ఏదో సాధించాల, తన పేరు ప్రతిష్ట, తన యొక్క ఎంజాయ్మెంట్ కొరకు అక్కడ చాలా కష్టపడి చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది. అక్కడ తమో గుణంలో రజోగుణంలో ఉన్నట్టు. అదే దేహము ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నత ఆశయం కొరకు అంటే భగవంతుడి యొక్క సేవ కొరకు రెస్పాండ్ అవుతుంది అనుకోండి, అది సత్వగుణంలో ఉన్నట్టు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలా. ఎవరన్నా 10 మంది ఉంటారు, ఎవరైనా సేవ చెప్తే వాళ్ళు మొత్తం అయిపోకముందు ఎస్ ప్రభుజీ నేను చేస్తా అన్నారు అనుకోని, ఓహో ఈజ్ ఇన్ ది మోడ్ ఆఫ్ సత్వగుణ. అదే ఇంకోరు ప్రభుజీ మీరు కూడా ఆ ప్రభుజీతో కలిపి చేయబడండి, అసలు వినబడినట్టు చేస్తారు. 3 సార్లు చెప్తే కొంచెం బిజీ ఉన్న ప్రభు ఆ టైంకు. ఓకే, ఆ టైం ఎందుకు బిజీ ఉన్నారు? ఇంకా డెప్త్ గా వెళ్తే ప్రభుజీ ఆ టైంలో కొంచెం వేరే వాళ్ళు ఒక అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు, కొంచెం మనకు అక్కడ అది నెక్స్ట్ డే కూడా చేయొచ్చాము, కానీ నిన్నే అపాయింట్మెంట్ తీసుకుంటాడు. కామ్య కర్మ ఏదో బిజినెస్ కొరకు, ఇంకేదో, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీని ఎటో భోగం ఎంజాయ్మెంట్ కొరకు సత్సంగ రండి ప్రభుజీ అంటే అదే రోజు లేదు ప్రభుజీ మేము కొంచెం రామోజీ ఫిలిం స్టూడియో చూడడానికి పోతున్నాం. రామోజీ ఫిలిం స్టూడియో నెక్స్ట్ డే కూడా పోవచ్చు, నెక్స్ట్ కూడా వీక్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ రోజు వైఫ్ కోరింది, వైఫ్ యొక్క కోరికను తీర్చాల. అదే వైఫ్ని కల్టివేట్ చేసి లేదు ఎట్లాగో అవుటింగ్కి వెళ్ళాల, భోజనం బయటకు, అదే భగవంతుడి యొక్క కార్యానికి వెళ్దామని చెప్పేసి చెప్పలేరు, ఒప్పుకుంటలే తెలియదు. అంటే అలా బయటకు ఎంజాయ్మెంట్కి బయటకు వెళ్తున్నారు, జస్ట్ అది రజోగుణము. అదే బయటకు భగవంతుడి దర్శనానికి భక్తుల సంఘానికి వచ్చేది సత్వగుణం. అంటే మనం ఆలోచించాలి ఎక్కడ వెళ్తున్నాము అనేది. ఇంకొన్నిసార్లు చెప్తారు, లేదు ప్రభుజీ ఈరోజు మా అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్తాం. ఎందుకు? మా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం ప్రభుజీ. ఫంక్షన్ ఉందా? లేదు ప్రభుజీ. మరి ఇక్కడ రావచ్చు కదండి. ఏమో ప్రభుజీగా మా ఆవిడ అటు పోదామన్నది ప్రభుజీ. అది ఏ గుణంలో ఉన్నట్టు అనేది. తర్వాత ఈ శ్లోకం అనిమానం అతి సూక్ష్మ స్వరూపుడు అని చెప్పడు. పరమాత్ముడు సర్వవ్యాపి కాగా అతి సూక్ష్మమైన వాడు జీవాత్ముడు. అఖండితమనగా ఖండితము కానిది భావము కాగా సహజంగా ఎల్లప్పుడూ అతి సూక్ష్మమైనది అని భావము. సూర్యరశ్మి ఎవరును సూర్యుని నుండి వేరు చేయజాలరు, కానీ అదే సమయమున సూర్యరశ్మి ఇదేనా కణము సూర్యుని అంత విస్తారమైనది కాబోదు. అదేవిధంగా జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా గుణరీతిని పరమాత్మతో సమానుడే అయి ఉన్నాడు.
కానీ అతను ఎల్లప్పుడూ అతి సూక్ష్మ స్వరూపుడు. కాబట్టి ఆత్మ పరమాత్మ యొక్క స్థితి గురించి వివరిస్తా ఉన్నారు. జీవుడు ఎప్పుడు కూడా అతి సూక్ష్మ స్వరూపుడు, పరమాత్ముడు ఎప్పుడు కూడా చాలా బిగ్గెస్ట్. ఆయన ఈ విశ్వం ఇంకా ఆయన సైజుని మనం ఏం చెప్పలేము. జీవుడి సైజ్ అయితే చెప్పగలిగాం. నెక్స్ట్, అటువంటి ఆత్మానుభవ స్థితి యందు ఎటువంటి నేను చాలా సూక్ష్మాతి సూక్ష్మము ప్లస్ భగవంతుడు చాలా సర్వాంతర్యామి సర్వవ్యాపి అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి స్థితి యందు మనుజుడు భక్తియుతమగు జ్ఞాన వైరాగ్యములను అభ్యసించుచు. సో మన యొక్క ధర్మం ఏంటంటే నేను భగవంతుడితో గుణరీత్యా అభిన్నము. సో మరి నేను భగవంతుడి లోపల పార్ట్ అండ్ పార్సల్, భగవంతుడి యొక్క పూర్ణ దేహములో నేను అనుమాత్ర భాగముని. ఇప్పుడు మన దేహంలో ప్రతి భాగము పూర్ణ శరీరానికి ఎలా సహాయం చేయవలసిందే బై డిఫాల్ట్. సహాయం అంటే దాని ధర్మము, అర్థమైందా? సో సహజ ధర్మము పూర్ణ శరీరానికి ఎలా కోఆపరేట్ చేయాలనో మనము భగవంతుడి యొక్క పూర్ణ పురుషోత్తముడి లోపల మనం ఒక అనుమాత్ర భాగము. ఈ అణువు యొక్క ధర్మమే ఆ పూర్ణానికి సేవించడం. కానీ మనము ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని స్వీకరించడం వల్ల నేను భగవంతుడి లోపల అంశ అనేది విషయాన్ని మర్చిపోయాము. కాబట్టి ఆ నేను అంశను శాశ్వత, అది కూడా తాత్కాలికం కాదు, శాశ్వత అంశ అనే విషయాన్ని తెలుసుకునే మార్గమే జ్ఞాన మార్గము. మరి ఈ జ్ఞానము దేని ద్వారా వస్తుంది? భగవంతుడు మనకు 15.7లో నువ్వు నా యొక్క శాశ్వత అంశ అని చెప్పడం జరిగింది. ఈ 15.7 శాశ్వత అంశాన్ని చెప్పారు. దీని గురించి మనకు భగవంతుడు 15.15లో ఈ వేదాల ద్వారా శాస్త్రాల ద్వారా మనకు జ్ఞానము, మన లోపల ఉన్నటువంటి మరుపుని, నేను భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి సేవకుడను, శాశ్వత సేవకుడను, నేను భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేసినప్పుడే శాశ్వత ఆనందాన్ని పొందగలను అనే మళ్ళీ జ్ఞానాన్ని మనకు తెలియపరచడానికి కొరకే 15.15లో మనకు చెప్పారు. 15. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే భగవంతుడు నేను శాశ్వత అంశ అనే విషయాన్ని, భగవంతుడి లోపల మనము శాశ్వత అంశం. సపోజ్ ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, బాగుంది. సపోజ్ మనకేదో బీపీ, హై బీపీ ఏదో అయ్యి సో ఈ నా చెయ్యి ఒకటి పడిపోయింది అనుకోండి. సో ఈ చెయ్యి ఇంకా నా మైండ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకు? అది ప్యారలైజ్ అయిపోయింది. ఇంకా ఇది తనంతట తానుగా ఏ పని చేయదు. ఉన్నా కూడా ఈవెన్ నేను ఒక షర్ట్ వేసుకోవాలన్నా కూడా ఆ షర్ట్ యొక్క హ్యాండ్ ని యాక్సెప్ట్ చేయలేదు. ఎవరన్నా వేయాల్సిందే. ఈ చెయ్యి సపోర్ట్ తోని ఆ షర్ట్ లోపలికి దీన్ని ఇలా వేస్తే జస్ట్ అది వేలాడుతూ ఉంటది తప్ప ఏమీ పని చేయదు. అప్పుడు మనం డాక్టర్స్ దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. డాక్టర్ ఫిజియోథెరపీ వస్తుందండి, మొత్తం ఏం పాడు కాలేదు, సో అది కొంచెం సత్తుబడిపోయింది, దాన్ని మందులు ఇచ్చి దాన్ని ఫిజియోథెరపీ ఏదో చేస్తూ వస్తూ ఉంటాం. కాకపోతే ఒక టైం పట్టొచ్చండి, అంత తొందరగా అయితే రాదు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు అని అన్నాడు అనుకోండి. పర్వాలేదు, వస్తుంది కదా అండి, మొత్తం అయితే లేదు వస్తుంది, గ్యారెంటీ వస్తుంది అంటారు. సో అట్లా సంవత్సరం 2 సంవత్సరాలు పాపం ఇంకా మొత్తానికి ఈ చేతికి ఎక్సర్సైజ్ మందులు అవి ఇవి వాడి 2-3 సంవత్సరాల మనకు చేతి నార్మల్గా వస్తుంది. ఎప్పుడైతే ప్యారలైజ్ అయిందో ఈ చేతు కేవలం దీనికి అటాచ్ అయ్యింది, కానీ ఈ చేతికి ఫీలింగ్ లేదు నేను ఈ శరీరంలో ఒక భాగము అని. లేకున్నా పర్వాలేదు, ఎక్స్టర్నల్ ఫోర్స్, ఫిజియోథెరపీ డాక్టర్ వస్తాడు, లేదా మనకు కూడా చెప్తాడు, మీరు కూడా ఈ చేతితో కొంచెం సపోర్ట్ చేసి ఇలా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండండి అని చెప్పి. లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్తారు, కొంచెం ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండండి, ఒకనొక మందులు ప్లస్ ఎక్సర్సైజ్ చేయండి, బాగుంటుంది. సో రోజుకు ఎంత వీలైతే అంత ఎక్కువసేపు చేస్తూ ఉండండి అంటారు. సరే అండి అని చెప్తాను.
నీకు తొందరగా రావాలంటే ఎంత ఎక్కువసేపు చేయండి, పర్వాలేదు రాకున్నా పర్వాలేదంటే వదిలేయండి అంట. అంటే ఇలానే ఉంటది. పాయిజన్ అయితే కాదు, పని చేయదు. 10 ఏళ్ళు పట్టొచ్చు మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే. మరి అలాంటి స్థితిలో ఆ రోగి తన చేతిని వీలైనంత త్వరగా, ఈవెన్ 2 ఏళ్ళు పట్టేది 1 ఇయర్ పట్టొచ్చు, 6 నెలలు కూడా పట్టొచ్చు. మందులతోనే కాదు, ప్రాక్టీస్ చేయించాలంటారు. అప్పుడు నా చేతు ఎంత త్వరగా ఆరోగ్యవంతంగా కావాలనుకునేవాడు ఏం చేయాలండి? కృష్ణ నియుక్తం అవ్వటము మన ఆరోగ్యకరమైనటువంటి స్థితి. భగవంతుడి సేవలో నియుక్తం కాకపోవడము అనారోగ్య స్థితి. ఎట్లయితే చేతికి ప్యారలైజ్ అయితే ఎట్లా ఉందో, మనం ఈ యొక్క ఆత్మస్థితి అలా ఉంది. ఎందుకు? ఈ దేహం వల్ల. కాబట్టి ఈ దేహాన్ని శుద్ధ చైతన్యానికి ఎవరైతే ప్రమోట్ చేస్తారో అప్పుడు మనము నిజమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితంలో జీవిస్తున్నట్టు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? అటువంటి ఆత్మానుభవ స్థితి యందు మనుజుడు భక్తియుతమగు జ్ఞాన వైరాగ్యములను అభ్యసించుచు ప్రతిదాని యథార్థ దృష్టితో గాంచును. సో కాబట్టి మనం యథార్థ దృష్టితో చూడాలంటే ప్రతి ఒక్కరూ ఈ జీవమున్న నిర్జీవమైన ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క అంశ, భగవంతుడికి సంబంధించింది. జీవి అయితే భగవత్ అంశ, జడ పదార్థం అయితే భగవంతుడి యొక్క క్రియేషన్ లో భాగము. ప్రతిదాన్ని కూడా ఇది ఏ విధంగా వస్తుంది? జ్ఞానం వల్ల. ఏం జ్ఞానం అది? భగవత్ జ్ఞానము. మరి భగవద్ జ్ఞానం అంటే నేను భగవంతుడి లోపల అంశాలని తెలుసుకోవటము. ఈ యొక్క విషయాన్ని నేను మర్చిపోయి ఉన్నాను కాబట్టి 15.15లో ఆ మరపుని తొలగించి నాకు జ్ఞాపక శక్తిని భగవంతుడు ఆల్రెడీ ఉంది, లేక కాదు, ఈ జ్ఞానం ఉంది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నాం అన్నట్టు మనం. అది దేని ద్వారా? వేదాల ద్వారా. వేద అంటే జ్ఞానం ద్వారా. భగవంతుడికి సంబంధించిందే నిజమైనటువంటి జ్ఞానము. ఇది ఏ విధంగా తెలుసుకోగలుగుతాము? దీన్ని, ఈ జ్ఞానాన్ని ఎట్లా పడితే అట్లా తెలుసుకోలేము. 4.34 తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శి ఆల్రెడీ జ్ఞానంలో తలపండినవాడు. ఆ జ్ఞానము ద్వారా ఆత్మానుభవ స్థితిలో భగవంతుణ్ణి యాజ్ ఇట్ ఈస్ గా చూడటము, భగవంతుడి యొక్క అంశాలైన ప్రతి జీవిని కూడా, ఇప్పుడు సపోజ్ నేను నాన్ వెజ్ తినేవాడిని అనుకోండి, ఇతర జీవులు ఆ జీవి తినడానికే ఉంది అని నేను అనుకుంటున్నాను. మరి ఎప్పుడు ఏ జీవి దొరకకపోతే నా వేలును కూడా కట్ చేసుకొని, లేకుంటే నా యొక్క అప్పుడప్పుడు వేరే ఏదో ఆపరేషన్స్ చేస్తే మన థై నుంచి ఇంకెక్కడి నుంచో సంథింగ్ తీసేసి ఇక్కడ నరాలు తీసి హార్ట్ కొరకు వేస్తారు. లేకుంటే ఏదో ప్యాచింగ్ చేయాలంటే వేరే దగ్గరికి వెళ్ళి తీసి ఏదో ప్యాచ్ చేస్తారు. నాకు ఈ రోజు ఎక్కడ ఏ జీవి దొరకలేదని చెప్పేసి సో నేను తినాలనుకుంటే మా నాన్నదో లేకుంటే మా అబ్బాయిదో శరీరం ఒక పీస్ కోసేసి వండుకొని తింటాను. ఏమండి దత్తు ప్రభుజీ? ఏ జీవి ఇచ్చింది నీకు? దేహ పోషణ కొరకు పత్రం, పుష్పం, ఫలంతో ఎన్నో పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎన్నో రకాలు నీకు ఇచ్చాను. వాటిని నాకు సమర్పించి తినడం అలవాటు చేసుకో. అప్పుడు నీ శాశ్వత స్థితి, నిజమైన ఆరోగ్యమైన స్థితి. నిజమైన ఆరోగ్యమైన స్థితి ఏంటి? సపోజ్ నేనున్నాను, నా యొక్క ధర్మము డే టైంలో ఏమన్నా పొద్దున 10 లోపల ఏమన్నా చేయండి, 10 o'clock నా ఫ్యామిలీని పోషించాలి అనుకుంటే ఆఫీస్కి వెళ్ళాలా, అప్ టు 6 డ్యూటీ చేసుకోవాలి, రావాలా. బిఫోర్ 9 అనుకోవచ్చు. 10 అంటే మరి నేను 10 ఈడకే ఉంటే ఆఫీస్ వెళ్ళలేను. బిఫోర్ 9 ఇంట్లో ఏమైనా చేసుకో అంటది ఆఫీస్. ఆఫ్టర్ 6 ఏమైనా చేసుకో. 10 to 6 మాత్రం ఆఫీస్ ఏం చెప్తుందో ఆఫీస్ టైంలో ఆఫీస్లో ఉంటూ ఆఫీస్ కొరకు పని చేయాలి. కాబట్టి దయచేసి మానవ దేహము భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే భగవంతుడి కొరకు పని చేయమని. ఆ పనిలో ఇతరుల్ని ఎవ్వరిని హింసించకూడదు, ఇతరుని ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదు అని భగవంతుడు మనకు బోధించడం జరిగింది. ఒకవేళ అలా చేస్తే మానవుల పైననే కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. జంతువులకు కర్మ సిద్ధాంతం లేదు, పక్షులకు కర్మ సిద్ధాంతం లేదు, మిగతా 80 లక్షల జీవులకు కర్మ సిద్ధాంతం లేదు. కేవలము
మానవుల మీద మాత్రమే కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. ప్రకృతి ఖచ్చితంగా దండిస్తుంది, శిక్షిస్తుంది. ఈ విషయము జ్ఞానము తెలుసుకొని వైరాగ్యం అంటే అనాసక్తి, ఈ భౌతిక విషయాల పట్ల అనాసక్తితో జీవించడమే వైరాగ్యము. మరి అనాసక్తి ఎలా వస్తుంది? అన్నిటిని వదిలిపెట్టడం అని కాదు. ఇక్కడ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మనము భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకొని, ఎట్లయితే నేను మా బిఎస్ఎన్ఎల్ ఉంది కదా అని చెప్పేసి మా ఇంటి పక్క ఒకటి ఉంది, ప్యాట్నీలో ఉంది, పారడైజ్ లో ఉంది, అక్కడ వెళ్ళి నేను పని చేయకూడదు. నేను చేయవలసింది నాకు ఏ ఆఫీస్ లో అయితే అపాయింట్మెంట్ ఇచ్చారో అక్కడ వెళ్ళి నాకు అక్కడ నా సీట్ వర్క్ నేను చేయాలి. అదే విధంగా నేను మానవుణ్ణి అనుకున్నప్పుడు నా ధర్మము ఆ భగవంతుణ్ణి సేవించడము. ఎలా సేవించాలి అనేది తెలుసుకోవడమే జ్ఞానము. వైరాగ్యం ఏంటంటే భగవంతుని కాకుండా ఇంకా మిగతా వాటి పట్ల నాకు ఆసక్తులు ఉండకుండా, మనం రోజువారీ ఇంట్లో పని చేస్తా ఉన్నాం. ఆ పనంతా కూడా భోజనం అనుకోండి, మన ఇంటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలా. దేని కొరకు? భగవంతుని మందిరంలాగా భావించండి. ఈ దేహాన్ని శుభ్రంగా పెట్టుకోండి. ఈ దేహం కూడా భగవంతుడు ఇచ్చినటువంటి దివ్య వరప్రసాదము. దేహాన్ని దేవాలయంగా మార్చుకోండి. క్లీన్లీనెస్. మళ్ళీ ఈ దేవాలయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. గర్భగుడిలో, హృదయంలో. ఆ హృదయంలో కూడా ఎప్పుడు మలినం ఉంచకండి. మలినం అంటే చెవుల ద్వారా అంతా ఇతరుల గురించి చెడు, భగవంతుడి యొక్క సేవ నుంచి దూరం తీసుకెళ్లేటువంటిది, ఇవన్నీ మలినాలు వెళ్తా ఉంటాయి. అలాంటి మలినాలను తొలగించండి. అపరాధ రహితమైనటువంటి నామం చేయండి. అపరాధ రహితమైనటువంటి భక్తి చెయ్యండి. అది జ్ఞానము, వైరాగ్యము. నెక్స్ట్, వైరాగ్యం అభ్యసించు ప్రతి దానిని యథార్థ దృష్టితో గాంచము. భౌతిక అస్తిత్వమునిడ అతడు ఉపేక్ష వహించిన వాడు కాగా, భౌతిక ప్రభావం అతనిపై ప్రభ ప్రబలముగా పనిచేయబోదు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా జ్ఞానము, వైరాగ్యాన్ని అభ్యసించి యథార్థ దృష్టి అంటే నేను భగవంతుడి యొక్క సేవకుణ్ణి అనే యథార్థ దృష్టి, నిత్య సేవకుణ్ణి, శాశ్వత సేవకుణ్ణి, తాత్కాలికం కాదు. మన బాహ్య ప్రపంచంలో ఏ జాబ్ అయినా కూడా తాత్కాలికమే. ప్రతిదానికి రిటైర్మెంట్ ఉంటుంది. ప్రభుజీ డాక్టర్కు రిటైర్మెంట్ లేదు. ఈ శరీరం సహకరించకపోతే రిటైర్మెంటే కదండి. అడ్వకేట్కి రిటైర్మెంట్ లేదు. శరీరం సహకరిస్తేనే కదా మీరు పని చేస్తారు. కానీ అదే భగవంతుడి యొక్క సేవ లాస్ట్ శ్వాస వరకు భగవంతుడి నామం చేయొచ్చు, భగవంతుడి కీర్తన వినొచ్చు, కీర్తన చేయొచ్చు, భగవంతుడి యొక్క నిత్య దర్శనం చేసుకుంటూ మనము ఆ సేవని చేయొచ్చు. అంటే వాళ్ళ భౌతిక ప్రభావము చూపదు. భౌతిక ప్రభావం అంటే ద్వంద్వాలు, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, ఇవేవి కూడా, ఎందుకంటే దేంతో కూడా పెద్ద ఆసక్తి ఉండదు కాబట్టి. నెక్స్ట్, ఏదైనా ఒక రోగములకు సంబంధించిన సూక్ష్మ క్రిములు బలహీనుడైన వాని పైననే ప్రభావం చూపినట్టు ప్రకృతి మాయాశక్తి ప్రభావము బలహీన బద్ధ జీవుని పైననే పనిచేయును గాని ముక్త జీవుని పైన కాదు. ఆత్మానుభవం అనున్నది ముక్త స్థితి. జ్ఞాన వైరాగ్యముల ద్వారా మనుజుడు తన సహజ స్థితిని అవగతం చేసుకొనగలడు. జ్ఞానం లేకుండా ఎవ్వడును అనుభూతిని పడయబోడు. తాను పరమాత్మ యందలి సూక్ష్మాతి సూక్ష్మమగు అంశననడి అనుభూతి మనుజుని బద్ధ భౌతిక జీవనం నెడ విరాగుని చేయును. అది భక్తి యోగమునకు ఆరంభము. సో భక్తి యోగానికి ఆరంభం అంటే మనము ఫస్ట్ థింగ్, నేను దేహము కాదు, నేను ఆత్మను. కాబట్టి నేను ఆత్మ అన్నప్పుడు పరమాత్మని సేవించడమే నా ధర్మము. నేను దేహం అన్నప్పుడు ఇతర దేహాలను సేవించడం. ఎట్లా? భౌతికంగా ఇక్కడ మళ్ళీ ఇతర దేహాలను సేవించకుండా ఫారెస్ట్ పోయి మెడిటేషన్ చేయమనట్లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇతరులను కూడా ఆత్మస్వరూపులుగా భావించి సేవించండి. ఇప్పుడు సపోజ్ మా డిపార్ట్మెంట్ లో మేము ఉన్న కొలీగ్స్, సో అందరం కూడా అరే ఒక ఆఫీస్ బయటకు వెళ్ళినప్పుడు సపరేట్ అనుకుంటాం, ఆఫీస్ లో వెళ్ళినప్పుడు అరే వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ బిఎస్ఎన్ఎల్. అందులో మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తే ఓ వీఆర్ ఆల్ వన్ సెక్షన్, ఒక సెక్షన్ కి వెళ్తే. సో అదే విధంగా ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు 3 త్రివిధ దళాలు ఉంటాయి. నేవీ, సో వాళ్ళందరూ కూడా మా నేవీ ఫ్యామిలీ అనుకుంటారు. ఎయిర్ ఫోర్స్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. సో అదే విధంగా ఆర్మీ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అదే విధంగా మనము సహజ స్థితి నేను దేహము కాదు అని తెలిసినప్పుడు ప్రతి ఒక్కరిని నా ఫ్యామిలీగా భావిస్తారు. ఆత్మ అనేది భగవంతుడు, ఆత్మ యొక్క యజమాని, వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఆఫ్ కృష్ణ.
దేహముకు వచ్చినప్పుడు మనం డివిజన్స్ వచ్చేస్తాయి. నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను పలానా ఫ్యామిలీ, లేకుంటే నేను పలానా సంఘము, లేకుంటే నేను పలానా స్టేట్, పలానా కంట్రీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి. ఆత్మకు నా స్టేట్ లేదు, ఆత్మకు స్త్రీ లేదు, పురుషుడు లేదు, ఆత్మకు కలర్ లేదు, కంట్రీ లేదు, స్టేట్ లేదు, కుల మత ఏమీ లేవు, ఈ దేహానికే ఉంది. సో కాబట్టి అది బ్రాడర్ విజన్. నిజమైన ఆ దృష్టితో జీవించాలి అంటే మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతో వైరాగ్యం వస్తుంది. సో ఈ విధమైనటువంటి భవరోగము, ఈ సూక్ష్మ నారో మైండ్ అనేది నాది, నేను, నా సంపాదన, లేకుంటే ఈ విధంగా వచ్చేదంతా కూడా బలహీనమైనటువంటి మానసిక స్థితి. అటువంటి వాళ్ళని ఏం అటాక్ చేస్తుంది? భగవంతుడి యొక్క మాయాశక్తి ఈ బలహీనుల పైన పనిచేస్తుంది. అదే బలవంతులు అంటే శారీరకంగా బలం కాదు, భక్తిలో బలము, ముక్త జీవునిపై పనిచేయదు. ఈ మాయను మరి దాటడం చాలా కష్టమని భగవంతుడు భగవద్గీతలో ఏదో ఒక శ్లోకంలో చెప్పాడు. ఏ శ్లోకం అది? చాలా ఉత్సాహంతో చిన్న బాబు ప్రభుజీని ఆఫీస్ పంపేది ఉన్నా కూడా అంత ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసినందుకు వండర్ఫుల్ లలిత సఖి మాతాజీ, వెరీ నైస్. థ్యాంక్ యూ ప్రభుజీ, అంతా మీ ఆశీర్వాదం ప్రభు. ఇది నిజమైన భక్తికి కావలసినటువంటి లక్షణం. ఉత్సాహం అన్నాడు, ఉత్సాహాన్ని ధైర్యాన్ని. ఉత్సాహం ఎంత ఉంటే అంత భక్తిలో పురోగతి ఉంటదండి. వెరీ నైస్ మాతాజీ, గుడ్. సో ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ విధంగా భగవంతుడి యొక్క మాయాశక్తిని, అంటే ఈ దేహం భగవంతుడిదే, నేను దేహముని అని జీవించేది భగవంతుడి యొక్క మాయాశక్తి. దీన్ని దాటడం చాలా కష్టము, కానీ సింపుల్ గా చాలా సులభంగా దాటడము భగవంతుడి మార్గాన్ని కూడా మనం పెట్టారు. ఏంటంటే భగవంతుడికి ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు చాలా సులభంగా దీన్ని దాటగలుగుతారు. మరి బద్ధ జీవులేమో భగవంతుడి యొక్క భౌతిక మాయకు శరణాగతి పొందుతారు. ముక్తాత్మలేమో స్వయం భగవంతుడికి శరణాగతి పొందుతారు. ఎవరైతే భగవత్ పాద పద్మాలకు భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళు ముక్తాత్మలు. సో వాళ్ళపైన భగవంతుడి యొక్క ప్రభావం ఉండదు. సో లైక్ ఎగ్జాంపుల్, కరోనాలో సపోజ్ ఎవరన్నా డాక్టర్ డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, ఆ కార్ మీద డాక్టర్ సింబల్ ఉంది అనుకోండి, ఆ కార్ని ఎక్కువ డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు, వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరైనా డైరెక్ట్ ఆయన డిపార్ట్మెంట్ పోలీస్, ఆయన డ్రెస్ వేసుకున్నాడు, సో కార్ మీదనో టూ వీలర్ మీదనో పోలీస్ అని ఉంది, కంప్లీట్ డ్రెస్ లో ఉన్నాడు, వాళ్ళు పంపించేవాళ్ళు. మిలిటరీ వాళ్ళు ఉన్నారు, కార్ మిలిటరీ వ్యాన్, పెద్ద వ్యాన్, దాన్ని కూడా ఆపేవాళ్ళు కాదు. ఎందుకు? ఆ డ్రెస్ చూడగానే ఓకే వీళ్ళు ఆన్ డ్యూటీలో వెళ్తున్నారు. ఈవెన్ మాకు కూడా పర్మిషన్ ఇచ్చారు, ఐడి కార్డు వేసుకో. మాకు పెద్ద డ్రెస్ లేదు కానీ ఐడి కార్డు వేసుకుంటే ఎవరు సార్ ఏం కథ అంటే ఇట్లా ఆన్ డ్యూటీలో వెళ్తున్నాం అనేది. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ అంతా డిపార్ట్మెంట్ మీద పని ఉంటుంది కాబట్టి ఓకే అనేవాళ్ళు. అంటే ఇక్కడ మనము భగవంతుడు అక్కడ కరోనాలో ఎందుకు అలౌ చేశారు? వీఆర్ ఆన్ డ్యూటీ. ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్లకు 24/7 ప్రెస్ వాళ్ళు ఉన్నారు, పర్మిషన్. అలా ఎవరైతే భగవంతుడి యొక్క ఆన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళ పైన అలాంటి రెస్ట్రిక్షన్స్, పోలీస్ దాన్ని ఏమంటారు, నిబంధనలు వాళ్ళ పైన అవి ప్రభావం చూపవన్నట్టు. మాయ యొక్క ప్రభావం ఉండదు. ఎందుకు? దే ఆర్ ఆన్ డ్యూటీ. సో ఇఫ్ యు ఆర్ బికమ్ ఆన్ డ్యూటీ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, దెన్ మాయా విల్ నాట్ గివ్ ఎనీ ప్రాబ్లం. మాయ ప్రభావంలో మనం ఉండవు అని చెప్తున్నారు. అర్థమైంది అనుకుంటున్నాను బహుశా ఈ ఎగ్జాంపుల్ తో. ఆత్మానుభవం అన్నది ముక్త స్థితి. జ్ఞాన వైరాగ్యముల ద్వారా మనుజుడు తన సహజ స్థితిని అవగతము చేసుకొనగలడు. సో ఆత్మానుభవం అంటే నేను ఆత్మను అని అట్లీస్ట్ థియరిటికల్ గా కన్విన్స్ అవ్వండి. ప్రాక్టికల్ గా, ప్రయోగాత్మకంగా ఈ రోజు నుంచి అందరూ మంగళారతికి రండి, మంగళారతి చెయ్యండి అని చాలా మందికి రిక్వెస్ట్ చేశాను. వండర్ఫుల్ రిజల్ట్. ఈ రోజు నేను అనుకుంటున్నాను 57, 58 మహారాజ్ దగ్గర ఉండే ఫిజికల్ గా నేను ఆరతి అటెండ్ చేయగలిగాను. ఆరతి చేయలేకపోయాను ఎందుకంటే శుద్ధ భక్తుడి యొక్క సేవలో ఉండే కాబట్టి. సో దట్ ఈస్ ఆల్సో నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మంగళారతి. మంగళారతి చూడడం జరిగింది. రోజటి కంటే కూడా ఈరోజు చాలా ఎక్కువ మంది వచ్చారు, చాలా సంతోషం. అది ఆత్మానుభవ స్థితి అనేది ముక్త స్థితి. ఆ స్థితికి ప్రమోట్ అవ్వడం అనేది కేవలం భగవంతుడి యొక్క జ్ఞానం ద్వారా. ఒట్టి జ్ఞానులు మళ్ళీ అహంకారంతో కూడుకొని ఉంటారు. సో జ్ఞానం ద్వారా వైరాగ్యం రావాల అంటే అహంకార రహితమైనటువంటి జీవితము వైరాగ్య జీవితము, అది సహజ స్థితి అంటున్నారు. జ్ఞానం లేకుండా ఎవ్వడును అనుభూతిని పడేయబడు. జ్ఞానం లేకుండా కొంతమంది ఏదో యోగుల్లాగా అది యాక్ట్ చేస్తారు కానీ దే కెనాట్ బికమ్ రియల్
ఆత్మస్థితి, బ్రహ్మభూత స్థితి. వాళ్ళు దేహాత్మ బుద్ధిలోనే ఉంటూ ఆ డ్రెస్ మార్చుకుంటారు. అప్పుడప్పుడు సమ్ యాక్టింగ్ దే విల్ డూ సమ్ యాక్టింగ్ అన్నమాట. తాను పరమాత్మ ఎందలి సూక్ష్మాతి సూక్ష్మ అంశానిడి అనుభూతి మనుజుని బద్ధ భౌతిక జీవనము నెడ విరాగుని చేయును. అద్భుతమైన పాయింట్ ఇది. బద్ధ భౌతిక జీవనమును విరాగు అంటే వైరాగ్యము రావటము. నేను బద్ధ స్థితి అంటే నేను దేహముని అనుకోవటము. మనని బద్ధ స్థితి అంటే బంధించిన స్థితి. మనము బంధింపబడ్డామన్నట్టు ఇలా. అదే ముక్త స్థితి అంటే నేను ఆత్మను. ఎలాగైతే చూడండి, కరోనాలో ఎవ్వరిని ఇండ్లలోంచి కూడా బయటకు రానియలేదు. ఫుల్ బందోబస్తీ. ఇంటిలోంచి బయటకు రావాలంటే ఫ్రీడమ్, దే మస్ట్ బి ఆన్ డ్యూటీ. మరి అప్పటికప్పుడు ఆన్ డ్యూటీ ప్రెస్ వాళ్ళు రాగలిగినరు, దే ఆర్ ఆన్ డ్యూటీ. మెడలో అది వేసుకొని పెద్దది. డాక్టర్ డ్రెస్ వేసుకొని రాగలిగినరు. తర్వాత ఇంకా మిగతా ప్రొఫెషనల్స్, అడ్వకేట్ కు కోర్టులే బంద్ ఉన్నాయి, అడ్వకేట్ అవసరం లేదు. పోలీస్ ఆన్ డ్యూటీ, అలా ట్రాఫిక్ పోలీస్ ఆన్ డ్యూటీ. సమ్ డిపార్ట్మెంట్స్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ లైక్ అస్, బిఎస్ఎన్ఎల్ ఆర్ కమ్యూనికేషన్ ఆన్ డ్యూటీ, దే ఆర్ అలౌడ్. సో ఆ విధంగా బద్ధ స్థితి అంటే ఇంట్లో బంధింపబడము, లేదంటే ఈ దేహమే నేనని బంధింపబడడం. ముక్త స్థితి అంటే నేను సేవకుణ్ణి. ఎవరి సేవకుణ్ణి? భగవత్ సేవకుణ్ణి అని మనము ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్ గా జీవించేవాడు ముక్త స్థితి. మరి ఈ రోజు ఎంతమంది మంగళారతి చేసినో లేదో తెలియదు. సో ఎంత చెప్పినా కూడా కొంతమంది ఇంకా కూడా వాళ్ళ యొక్క స్థితి మెరుగుపడట్లేదు. అది ఏ భక్తి యోగమునకు ఆరంభము. ముక్త స్థితి ఈ బద్ధ జీవితం నుండి వైరాగ్యము రావటము. బద్ధ జీవితం అంటే ఏంటండి? హాయిగా పడుకోవాలి, ఏముండదు. నిద్ర రాకుండా బెడ్ మీద పొర్లుతా ఉంటారు, లేవరు, బెడ్లోంచి బయటకు రాలేరు. ఈవెన్ కృష్ణుడు ద్వాపరయుగంలో జన్మించినప్పుడు కూడా 3 గంటలకు లేచిపోయేవాడు. కిటికీలోంచి పక్షులు, కోకిలలు మంచిగా దివ్యమైనటువంటి భగవంతుడికి రాగముతో భగవంతుని మేలుకొలిపేవాడు. అప్పుడు భగవంతుడి భార్యలు, అరే ఈ పక్షులకు పని పాట లేదు, మా కృష్ణుడిని ఇంత పొద్దున్న నుంచి మమ్మల్ని నుంచి వేరు చేస్తా ఉన్నాయి అనుకునేవారు. అర్థమైందా? అదే విధంగా గోపికలు కూడా భగవంతుడితో రాత్రిపూట రాస డ్యాన్స్ చేసేవాళ్ళు రాత్రి అంతా కూడా. పొద్దున సూర్యుడు, గోపికలు కోరుకునేవంట, రాసలీలలో పాల్గొనే గోపికలు సూర్యుడికి ప్రే చేసేవంట, ఏ సూర్యదేవ్ కొంచెం లేట్ రా నువ్వు. సూర్యుడు ఉదయం కాగానే మళ్ళీ భగవంతుడు బృందావనంలో గోపికలను వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ డే టైం ఆయన యొక్క ధర్మం ఏంటి? గోవులం గాయడానికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మేము డే అంతా వెయిట్ చేయాలా, ఇంత సమయము, కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ వస్తే ఏమవుతుంది అయ్యా సూర్య, సూర్యుని వేడుకునేవాళ్ళు. ఈవినింగ్ వచ్చి చంద్రుడిని వేడుకునేవాడు, ఏ చంద్రదేవ్ తొందరగా రా, సూర్యుని తొందర పంపించేసేయు. సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వస్తే వాళ్ళు ఇంకా రాత్రి భగవంతుడితో రాసలీలలో పాల్గొనొచ్చు. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. వాళ్ళ కొన్ని సంవత్సరాలు అనిపించేదంట ఆ పగలు. తర్వాత భౌతిక కల్మషము నుండి విడువడనది ఎవరును భక్తియుత సేవయందు నెలకొనజాలరు కనుకనే ఈ శ్లోకమునందు జ్ఞాన వైరాగ్య యుక్తేనా అని తెలుపబడి, అనగా మనుజుడు తన సహజ స్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండి భౌతిక ఆకర్షణీయుడ విరాగుడై సన్యాస జీవనమున నెలకొని ఉన్నప్పుడు విశుద్ధ భక్తి యోగం ద్వారా భక్తి యుక్తేన కృష్ణ సేవయందు నియుక్తుడు కాగలడు. అతడు ప్రతి దానిని యథార్థ దృష్టితో గాంచగలుగునంటే పరిపశ్యతి. ఇక్కడ 18వ శ్లోకంలో ఫస్ట్ పదమే జ్ఞాన వైరాగ్య యుక్తేన భక్తి యుక్తేన చాత్మన. నెక్స్ట్ లైన్ లో పరిపశ్యతి ఉన్నాడు. పరిపశ్యతి అంటే మనుజుడు గాంచును, యాజ్ ఇట్ ఈస్ గా గాంచగలడు. అప్పుడు భౌతిక ప్రకృతి యొక్క ప్రభావము దాదాపు శూన్యము. అటువంటి వ్యక్తి పైన భౌతిక ప్రకృతి యొక్క ప్రభావము శూన్యంగా చూపించదు. ఈ విషయం భగవద్గీత యందును ధ్రువపరపబడింది. బ్రహ్మభూత ప్రసన్నాత్మ. మనుజుడు ఆత్మానుభవమును పడిసినప్పుడు ప్రసన్నుడై భౌతిక ప్రకృతి ప్రభావమును దూరుడగును. ఆ సమయమున అతడు శోకము మరియు అత్యాశ నుండి బయటపడగలడు. సో మన యొక్క అత్యాశనే మనకు శోకానికి కారణమవుతుంది. మన దగ్గర ఈరోజు 10 రూపాయలు ఉన్నాయంటే 10 రూపాయలు నేను అనుభవించకున్నా పర్వాలేదు, నా పిల్లలు అనుభవించాలా, నా పిల్లల పిల్లలు అనుభవించాలా, అది అత్యాశ. ఈ 10 రూపాయల్లోంచి నేను భగవంతుని ఏ విధంగా సేవించగలను అనే ఎవరికైతే కోరిక ఉంటుందో
భగవంతుడు ఈ 10 రూపాయలు నా పిల్లలకు కావాలని నువ్వు దాచడం వల్ల అత్యాశపరురాలివి, అత్యాశపరుడు కదా. 10 రూపాయలు హౌ బెస్ట్ నేను కృష్ణుని సేవించాలనుకుంటే, మీ అమ్మాయికి మీ అబ్బాయికి కృష్ణ ఇస్ ద రియల్ ప్రొవైడర్. 10 రూపీస్తో వాళ్ళు సుఖపడలేరు, కానీ 100 రూపీస్ ఆ లక్ష్మి ఇవ్వగలుగుతుంది. అట్లా అని 10 రెట్లు వస్తుందని కాదు. యు మస్ట్ బి హ్యావ్ దట్ ఫెయిత్. ఈ రోజు ఏకాదశి ఉంది, అద్భుతంగా అభిషేకం చేయండి, భగవంతుని అలంకరణ చేయండి. భగవంతుడి కొరకు మనకు దాన్ని ఏమంటారు, తన్ మన్ ధన్, తనువుతో భగవంతుని సేవ చేయండి, మనసుతో సేవ చేయండి, మన ధనంతో కూడా భగవంతుని సేవ చేయండి. కానీ చాలా మందికి ఒక గుడ్ క్వాలిటో బ్యాడ్ క్వాలిటో తెలియదు. భగవంతుడి విగ్రహం కాబట్టి భగవంతుని అయితే సేవ చేస్తాం ప్రభుజీ. మరి ఆ భగవంతుడి యొక్క ప్రతిరూపమైనటువంటి భక్తుల్లో ఉత్తమమైనటువంటి ఆచారాన్ని సేవించడం అనేది మనకు ఇంకా అంత అప్డేట్స్ అంటామా, లేకుంటే అంత ప్రమోట్ అవ్వలేకపోతున్నాము. మన ప్రత్యక్ష దైవమైనటువంటి భగవంతుని ఎలా సేవించాలి? సో మనకు ఆల్రెడీ ప్రభుపాదుల వారిది నిన్న చదివి ఉంటారు బహుశా. ఏమన్నారు నిన్నటి దాంట్లో? నేను చదువుతా ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఎంత ప్రభుజీ నిన్నటి పేజ్? 200 శర్మ ప్రభుజీ. ఒక ప్రభుజీ అంటుంటాడు కీర్తనానంద, నేను ఈ న్యూ బృందావనంలో 8 టెంపుల్స్ కట్టండి, ఇలా బృందావనంలో ఉన్నటువంటి టెంపుల్స్ కట్టి చేయాలంటే అప్పుడు నేను వెళ్తున్నాను ప్రభుపాద్ వేరే ప్రదేశానికి, ఇంకా నేను వెళ్తున్నానంటే భక్తులందరూ కూడా నిన్నట్టు అదే వచ్చిందా నిన్న? వద్దు వెళ్ళకండి అంటారు. వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తారు. ప్రభుపాద్ అంటారు, అలా తిరిగి ప్రచారం చేయడానికి నేను వచ్చాను, ఒక్క దగ్గర ఉండడానికి కొరకు కాదు. నిన్న పేజ్ నెంబర్ ఎంత ప్రభుజీ? 242 గురించి. 242. మీరు అబ్జర్వ్ చేసిన తెలియదు. కీర్తనానంద అంటాడు, అసలు మిమ్మల్ని వెళ్ళనియను, మీ రోడ్డే నేను బ్లాక్ చేసేస్తాను, ఏదో సంథింగ్ అన్నట్టు. వచ్చిందా నిన్న? ఒక గురువు గారితో ఆ విధంగా మాట్లాడొచ్చా అనేది నిన్న 241 242లో మొదటి పారాగ్రాఫ్ ప్రభుజీ. అవును గురించి. అక్కడ కీర్తనానంద స్వామి ఎంతవరకు వెళ్ళాలంటే వారు వెళ్లే దారిని తాను మూసివేస్తానన్నాడు. నీ ఆధ్యాత్మిక ఆచారంతో ఇట్లు ప్రవర్తించకూడదు అని ప్రభుపాదుల వారు అతన్ని సరిదిద్దారు. అది ప్రభుపాదకు కదా ప్రభుజీ, ఆధ్యాత్మిక ఆచార్యుడితో అట్లా మాట్లాడొద్దు అంటే దాని మీనింగ్ ఒకసారి ఎలా ఉండాలి అనేది. గురువుల్ని ఎవరు డిసైడ్ చేయకూడదు. డిసైడ్ చేసినామంటే మనం ఎక్కడ ఎంత పతనావస్థలో ఉన్నామనేది ఆలోచించాలి. గురువు గారి ఉద్దేశం ఏముంటది, ఏం కథ అనేది అర్థమైందా? ప్రభుపాద ఆ రోజు తీసుకురాకపోతే ఇలా మన ఇండియా ఫారిన్లోనే ప్రచారం చేసి అక్కడే జరిగిపోయేది. తర్వాత మనుజుడు తన సహజ స్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానంను కలిగి ఉండి భౌతిక ఆకర్షణీడ విరాగుడై సన్యాసి నెలకొని ఉన్నప్పుడు విశుద్ధ యోగము ద్వారా కృష్ణ సేవ యందు నియుక్తుడు కాగలడు. అతడు ప్రతిదానిని యథార్థ దృష్టితో గాంచగలుగునంటే పరిపశ్యతని పదం యొక్క భావము. అప్పుడు భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం దాదాపు శూన్యమే అగును. అటువంటి స్థితిలో మన మీద భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం ఉండదు. లేకుంటే మనం మాయలో ఫుల్ ఫ్లో అవుతా ఉంటాం. ఇట్లా దయచేసి గుర్తుపెట్టుకోండి, మాయలో చాలా విహారయాత్ర చేయాలని అనుకునే వాళ్ళు మీ ఇష్టమైన జీవితాన్ని గడపండి. లేదు నేను మాయలో జీవించదలుచుకోలేదు అనేవాళ్ళు జాగ్రత్త పడండి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. ఈ విషయం భగవద్గీత యందు బ్రహ్మభూత ప్రసన్నాత్మ మనుజుడు ఆత్మానుభవం బడిసినప్పుడు ప్రసన్నుడై భౌతిక ప్రకృతి ప్రభావానికి దూరుడవుతాడు. ఆ సమయంలో అతడు శోకము మరియు అత్యాశను బయటపడగలడు. ఆ స్థితినే శ్రీకృష్ణ భగవానుడు మద్భక్తిం లభతే పరాం, భక్తియుక్త సేవ ఆరంభ స్థితి అని తెలుపబడినాడు. అదేవిధంగా నారద పంచరాత్ర మందును ధృవీకరింపబడినదేమనగా ఇంద్రియములు పవిత్రమైనప్పుడు వాటిని ఋషికేశన్ సేవలో నియుక్తం కావింపవచ్చును. భౌతిక కల్మషమునకే అంటి పెట్టుకొని ఉన్నవాడు భక్తుడు కాజాలడు. మనం అనుకుంటున్నాం డ్రెస్ కోడ్తో భక్తులం కాలేం. ఇంకా మనం భౌతిక కల్మషాలంటే నాది, నేను అనుభవించాలా, భగవంతుడి కొరకు అంటే నేను వచ్చి మా ఇంట్లో భగవంతుడికి ఏదో చేసుకుంటున్నా ప్రభుజీ. భగవంతుడికి సేవించడం అంటే గురువు ఆజ్ఞానుసారము మనం భక్తిలో రావటము. సో ఎంతో మంది ఇంకా అభక్తులుగా ఉన్నారు.
నా సోదరులు, నా ఫ్యామిలీ వాళ్ళను భక్తిలో తీసుకురావడానికి గురువుగారు ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటారు. నీ ధర్మమే గురువుగారి యొక్క ప్రణాళికలను పాల్గొనటం. అది నీ ఇష్టం. గురువుగారి ఏం ఫోర్స్ చేయట్లేదు. నేను వాలంటీర్గా వెళ్ళిన గురువుగారి యొక్క ప్రణాళికల ముందు కంటే అక్కడ కేవలం గురువుగారి యొక్క ఆజ్ఞ సేవ దొరికిందా లేదా మాత్రమే చూడాలా. భౌతిక కల్మషాలు నువ్వు అక్కడ ఇన్వాల్వ్ చేస్తామంటే ఇంకా నీకు ఈ మా యొక్క ప్రభావం నీ పైన ఉంటుంది. నెక్స్ట్, పూర్ణ పురుషోత్తముడకు భగవానుని భక్తియుక్త యోగమునందు నెలకొనందే ఏ రకపు యోగిను ఆత్మానుభవమునందు పూర్ణత్వం పడేజాలడు. ఏలైనా అది ఒక్కటే మంగళ పదముకు ప్రథమైనది. సో కాబట్టి ఆ పూర్ణ పురుషోత్తముణ్ణి అర్థం చేసుకొని సేవించాలంటే భక్తి యోగం ఒకటే. భక్తి యోగంలో మనము భక్తి యోగము అన్నప్పుడు భక్తుడు, భగవంతుడు, భక్తి. భక్తి అన్నప్పుడు భగవంతుడికి భక్తుడికి మధ్య భక్తి అన్నప్పుడు దాంట్లో భగవత్ ప్రతినిధి ఆచార్యుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క నిర్దేశకత్వంలో మాత్రమే మనము భగవంతుని ప్రసన్నం చేయగలుగుతాము. భక్తి యోగంతో మిళితము కానప్పుడు జ్ఞాన వైరాగ్యములు ఏనాడును పూర్ణత్వమును పడయవని అనేది విషయము స్పష్టంగా వివరింపబడింది. నయుజ్యమానయ అనగా మిళితము కాకుండా అని భావము. భక్తియుక్త సేవ అని అన్నప్పుడు ఆ సేవ ఎచ్చట వనరింపబడవలనే ప్రశ్న ఉదయించును. సమస్తమునందు పరమాత్మనిగా వెలుగొందుచున్న పూర్ణ పురుషోత్తముడగు భగవానునికే ఆ సేవ నొనర్చవలననుట దానికి సమాధానం. ఏలైనా అది ఏ విశ్వాసనీయముగు ఆత్మానుభవ పథమై బ్రహ్మభావం ఉన్నది. మనుజుడు తనను అనాత్మకు భిన్నునిగను మరియు బ్రహ్మంతో ఏకముగను అవగతం చేసుకునుట బ్రహ్మ సిద్ధయే అను పదము యొక్క అర్థము. అహం బ్రహ్మాస్మి అనున్నది ఈ విషయమునకు సంబంధించిన వేదవాక్కు. బ్రహ్మ సిద్ధి అనగా మనుజుడు తాను అనాత్మగాక శుద్ధాత్ముడనని వలెననుట. యోగులు అనేక రకములుగా ఉన్నారు, కానీ ప్రతి యోగియును ఆత్మానుభవము బ్రహ్మానుభూతి నందు నెలకొనవలసినదే. భగవానుని భక్తి యోగమునందు పూర్ణముగా నెలకొనదే ఎవ్వరును బ్రహ్మసిద్ధి పథమును సులభంగా చేరజాలనంట ఇక్కడ స్పష్టంగా తెలియబడుతుంది. భక్తి యోగము అంటే భక్తి యోగ. యోగ అంటే సంబంధము. దేని ద్వారా? భక్తి ద్వారా. భక్తి అనేది మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. దేని ద్వారా? గురు కృష్ణ ప్రసాద పాయ భక్తి లతా బీజ. ఈ భక్తి అనే లత మన లోపల జనించాలంటే గురు మరియు కృష్ణుడి పట్ల ప్రేమ. దేని ద్వారా? భక్తి ద్వారా. ఈ ప్రేమని కల్పించేవాడు భగవత్ స్వరూపమైనటువంటి గురువు. ఆయన ద్వారా మనము నేను దేహమును అంటే ఆత్మ కానటువంటిది దేహము. నేను దేహము కాదు, నేను ఆత్మను అనే స్థితిని కల్పించేవాడు గురువుగారు, భగవత్ స్వరూపుడు. శుద్ధాత్మని తెలుసుకోవాలి మనము. మనుజుడు వాసుదేవుని భక్తి యోగమునందు కొనినప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం మరియు భౌతిక జగమునెడ వైరాగ్యం అప్రయత్నముగా కలుగునని శ్రీమద్ భాగవతం నందలి 2వ అధ్యాయము ఆరంభమును తెలుపబడింది. అనగా భక్తుడు జ్ఞానము కొరకు లేదా వైరాగ్యము కొరకు విడిగా యత్నించిన అవసరం లేదు. సాక్షాత్తుగా భక్తి యోగమే ఎంతటి శక్తివంతమైనదనగా దాని ద్వారా సర్వము విదితము కాగలదు. అది శివ పంథ. ఆత్మానుభవమునకు అది మంగళకర పథమని చెప్పబడింది. బ్రహ్మానుభవ ప్రాప్తికి భక్తి యోగం అన్నది గుహ్యతర మార్గమైనది. బ్రహ్మానుభవమునందు పూర్ణత్వము మంగళకర పథమగు భక్తి యోగం ద్వారా సిద్ధించుననే విషయము నామమాత్రపు బ్రహ్మానుభూతి, బ్రహ్మజ్యోతి యొక్క అనుభవము నిజమగు బ్రహ్మసిద్ధి కాదని సూచిస్తుంది. ఆ బ్రహ్మజ్యోతికి పరముగా భగవానుడు కలడు. దయతో తేజమును బ్రహ్మజ్యోతిని తొలగించమనియు తద్వారా అతని నిజమైన శాశ్వత రూపమును తాను చూడగలననియు భక్తుడు ఒక ఉపనిషత్తునందు భగవానుని ప్రార్థించను. భగవానుని దివ్య రూప అనుభవమును బడైనదే భక్తి అనేది ప్రశ్న ఉదయించదు. భక్తి అనేది విషయమునందు భక్తియుత సేవను స్వీకరించువాడు, భక్తి యోగం నిర్వహించు భక్తుడు ఇరువురును అవసరం. అట్టి భక్తి యోగం ద్వారా వనగుడు బ్రహ్మసిద్ధి దేవదేవుని అనుభవమై ఉన్నది. భగవానుని దేహము యొక్క సముజ్వల కాంతి అవగాహన బ్రహ్మసిద్ధి యొక్క పూర్ణత్వ స్థితి కానేరదు. అలాగుననే పరమ పురుషుని పరమాత్మ తత్వపు అనుభూతి సైతము
పూర్ణము కాదు. ఏలైనా భగవానుడే అఖిలాత్ముడై అతడే పరమాత్ముడు అయి ఉన్నాడు. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుని అనుభూతమనర్చుకొనిన వాడే ఇతర తత్వములను అంటే పరమాత్మ తత్వము, నిరాకార బ్రహ్మ తత్వమును అర్థం చేసుకోగలడు. ఆ సంపూర్ణ అనుభవమే బ్రహ్మసిద్ధి అనబడును. ఇక్కడ మనకు చాలా మంది అహం బ్రహ్మాస్మి అంటే నేను భగవంతుడికి సంబంధించిన వాడిని, నేను భగవంతుడిని కాదు. అహం బ్రహ్మణ అస్మి అంటే నేను భగవంతుడి యొక్క అంశమును, పూర్ణ పురుషోత్తముడి యొక్క అంశ, శాశ్వత అంశమును అనే విషయాన్ని ఎవరైతే తెలుసు, పూర్ణ పురుషోత్తముడు పరమాత్మ తత్వము, తర్వాత బ్రహ్మజ్యోతి తత్వము, తర్వాత భగవాన్ తత్వం, ఎవరైతే ఆ భగవాన్ తత్వాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు పరమాత్మ మరియు బ్రహ్మజ్యోతి తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ భక్తుడి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఆ భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి తేజస్సుని, ఇప్పుడే మనకు మధ్యాహ్నము ఎండలో సూర్యుని చూడలేము, పొద్దున ఉదయంలో సూర్యుడి యొక్క ఆకారాన్ని చూడగలుగుతాం, మధ్యాహ్నం కూడా చూడగలుగుతామో చూడలేము. ఎందుకు? మధ్యాహ్నం కృష్ణుడి యొక్క కిరణాలు చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఆ రేస్ ద్వారా సూర్యుడు లేడంటూ ఉన్నాడు, కానీ రేస్ యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది, చూడలేము. అలానే భగవంతుని చూడాలంటే భగవంతుడి యొక్క ఈ బ్రహ్మజ్యోతి అనే తేజస్సుని తప్పించమని భగవంతుని వేడుకున్నప్పుడు ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపం కనబడుతుంది. మరి అలా వేడుకోవడం ఎవరి ద్వారా? ఈవెన్ బ్రహ్మ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు, దేవతలందరూ రాక్షసులతో కష్టాలు వచ్చినప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ క్షీరసాగరం దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి ప్రే చేస్తాడు. ప్రభు, మీరు పాలనా అధ్యక్షుడు, ఈ బ్రహ్మాండము మీ ఆధ్వర్యం నడుస్తా ఉంది. సో దేవతలు మీ సేవకులు, దేవతలు సేవ చేయలేకపోతున్నారు, దయచేసి మీరే ఆదుకోండి అన్నప్పుడు ఆ భగవంతుడు బ్రహ్మకు ప్రత్యక్షం కాడు. సో ఆయన హృదయానికి మెసేజ్ పంపిస్తాడు. ఎస్, నేను పలానా సమయంలో పలానా వారి ఇంట్లో పలానా గర్భంలో నేను జన్మించబోతున్నాను, వాళ్ళని ఆదుకుంటాను అని చెప్పేసి అది దేవతలకు మెసేజ్ పాస్ చేస్తారు బ్రహ్మదేవుడు. ఆ విధంగా భగవంతుని అప్రోచ్ అవ్వాలంటే దేవతలు డైరెక్ట్ అప్రోచ్ కాలేరు. దేవతలకు భగవంతునికి మధ్య బ్రహ్మదేవుడు, అదే విధంగా మనకు భగవంతునికి మధ్య భక్తి అనే మాధ్యం, భగవంతుని తెలుసుకోవడం, భగవంతుని సేవించడం. కానీ దానికి భగవంతుడు స్వయం ఆయననే గురు రూపంలో మనందరికీ కూడా లభ్యమవుతాడు. ఎలా భగవంతుని సేవించాలనేది అటువంటి గురువు ద్వారా మాత్రమే నేను దేహము కాదు, అనాత్మ, ఆత్మను అనే జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా ఆ భగవంతుణ్ణి నిత్య నిరంతరము సేవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీ రాధారమన్ లాల్ కీ జై, జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణి